మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. స్వయం ఉపాధి అనేది మహిళా శక్తికి పెన్నిది అనే స్లోగన్ ను అక్షరాల నిజం చేపిస్తుంది సూర్యాపేటకు జిల్లా కేంద్రానికి చెందిన అపర్ణ అనే మహిళ. తనకు వచ్చిన విద్యను తన తోటి మహిళలకు నేర్పిస్తూ ఉపాధి పొందడమే కాదు, వాళ్ళని కూడా ఉద్యోగాలు చేసుకోవడానికో లేకపోతే తమ పిల్లలను స్కూలుకు దించిరావడానికో అలా సహకరిస్తూ 12 సంవత్సరాలుగా 2 వీలర్స్ డ్రైవింగ్ ను మహిళలకు తన తోటి మహిళలకు నేర్పిస్తూ తాను ఉపాధి పొందుతుండడంతో పాటు మహిళలకు కూడా సహాయం చేస్తున్న అపర్ణ గారి సక్సెస్ స్టోరీని ఈ రోజైతే మనం తెలుసుకోబోతున్నాం. మనం ప్రస్తుతం మనతో పాటు అపర్ణ గారు ఉన్నారు. ఆమెని అసలు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, ఎలా అసలు ఆమెకి ఎంతకాలం నుంచి మహిళలకు డ్రైవింగ్ నేర్పుతా ఉందనే విషయాలు ఆమెతో తెలుసుకుందాం. నమస్తే అండి అపర్ణ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా సుమన్ టీవీ తరపున మీకు విషెస్ అండి, బెస్ట్ విషెస్ అండి. 12 years నుండి డ్రైవింగ్ నేర్పిస్తున్నారు కదా, ఆలోచన ఎలా వచ్చింది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది ఎక్కడ ప్రాపర్ వచ్చేటి సూర్యాపేట సార్ మాది. యాక్చువల్లీ నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందనంటే మా హస్బెండ్ చనిపోయారు. అయితే నేను 1 month కి ఏ జాబ్ చేయాలి, నాకేం చదువుకోలేదు, ఏం చేయాలి తెలియక నాకు వచ్చింది ఒకటే స్కూటీ. అయితే ఇంకా నేనేం చేశానంటే ఇది నేర్పించేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశానండి. నేను ఫస్ట్ ఒక స్కూటీయే కొనుక్కొని చిన్నగా స్టార్ట్ చేశాను. నేను 12 years అవుతుందండి స్టార్ట్ చేసి. అప్పటి నుంచి ఇదే వరకు, అప్పటి నుంచి కూడా ఇదే వరకు నాకు 2 పాపలు. ఈ వర్క్ మీదనే నేను రన్ చేస్తున్నాను వాళ్ళిద్దరు వచ్చేసి బీటెక్ చేస్తున్నారు, 2 పాపలు కూడా. ఓన్లీ ఈ లేడీస్ కి డ్రైవింగ్ నేర్పించుకుంటూ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను, నాకు హెల్ప్ అవుతుందండి. అదే. ఎంతకాలం నుంచి మీరు ఈ డ్రైవింగ్ నేర్పుతున్నారండి? ఇప్పటివరకు ఎంతమందికి నేర్పుంటారు? 12 years నుంచి నేర్పిస్తున్నాను సార్. నాకు కౌంటింగ్ లేదు సార్. నేను చాలా మందికి నేర్పించాను, చాలా అంటే చాలా మందికి నేర్పించాను. సూర్యాపేటే కాదు సార్, కోదాడలో నేర్పించాను, ఖమ్మంలో నేర్పించాను. వాళ్ళు ఇక్కడికి వచ్చి నేర్చుకున్నారు. ఇంకా విలేజెస్, ఇక్కడ చాలా విలేజెస్ సార్, నకరేకల్లు, ఇటు వచ్చి గడ్డిపల్లి, అక్కడి నుంచి తొర్రూరు నుంచి కూడా వచ్చారు సార్. తొర్రూరు నుంచి కూడా వచ్చారు, నేర్చుకున్నారు సార్. చాలా మంది నేర్చుకున్నారు. కానీ నాకైతే కౌంటింగ్ లేదు. నేను ఎప్పుడు ఒక బుక్ మెయింటైన్ చేయలేదు కాబట్టి తెలియదు. ఇప్పుడే ఈ మధ్యనే కొంచెం యూట్యూబ్ లో అలా పెట్టడం స్టార్ట్ చేశాను. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అలా పెట్టడం స్టార్ట్ చేశాను. 1 month అవుతుంది అంతే స్టార్ట్ చేసి. అంటే ఒక వ్యక్తి, వీళ్ళు గృహిణి, సాధారణ గృహిణి, ఈమె నేర్చుకోవడానికి ఎంత కాలం పడుతుందండి? బైక్ 10 days లో నేర్పించేస్తాను సార్. 10 days లో, వితిన్ 10 days లో డ్రైవింగ్ నేర్పించేస్తాను. సైకిల్ వచ్చినా రాకపోయినా కంపల్సరీ 10 days లో నేర్పిస్తాను సార్. కంపల్సరీ వచ్చేస్తుంది సార్. ఎంత ఛార్జ్ చేస్తారమ్మా మీరు ఒక వ్యక్తికి నేర్పించడానికి? 3-5 ఎంత కాలం, ఎంత టైం? రోజుకు 1 గంట, 3500 సార్. 10 days. 10 days లో రాకపోయినా ఒక 2 days ఎగస్ట్రా అయినా నేర్పిస్తాను. 12 days కంపల్సరీ వస్తుంది సార్, రాదనేది అయితే ఉండదు. ఇప్పటి వరకు నేను నేర్పించిన వాళ్ళల్లో 1-2 తప్ప భయపడ్డ వాళ్ళు నేర్చుకోకుంటున్నది మాక్సిమం అయితే ఎవరు రాకోకుండా లేరు సార్. అందరికి వచ్చింది సార్. అయితే ఎటువంటి వ్యక్తులు, ఎటువంటి మహిళలు మీ దగ్గర నేర్చుకుంటారు? అంటే ఉద్యోగస్తుల, గృహిణుల, ఎవరు ఎక్కువగా వస్తుంటారు మీ దగ్గరికి? ఎక్కువ శాతం జాబర్సే వస్తారు సార్. జాబర్సే వస్తారు, హౌస్ వైఫ్స్ కూడా వస్తారు. ఏంటంటే వాళ్ళ పిల్లల్ని ఎక్కువ డ్రాప్ చేయడానికి, మేడం మాకు చాలా అవసరం, మా సార్ చెప్తుంటే మాకు చాలా ఇబ్బంది, రావట్లేదు అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కింద పడ్డ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సార్. బాగా ఎక్కువ హౌస్ వైఫ్స్ వస్తారు, ఇటు వచ్చేసి జాబర్స్ కూడా వస్తారు సార్. ఈ వృత్తి ఎలా ఉందండి, మీకు సాటిస్ఫాక్షన్ ఉందా? చాలా సార్, చాలా. నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నాను. ఎవ్వరు నాకు హెల్ప్ చెయ్యలేదు. వాస్తవంగా చేస్తారా అని కాదు, కానీ నాకైతే ఈ వర్క్ అయితే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది సార్. ఎందుకనంటే ఒకళ్ళ మీద నేను, ఒకళ్ళ కింద పని చేయకోకుండా నా అంతటి నేను స్వయంగా నేనే దీనికి ఓనరు, వర్కర్ సార్. దానికని చాలా హ్యాపీగా ఉన్నాను సార్. నేను ఈ వర్క్ 12 years నుంచి చాలా ఎంజాయ్గా హ్యాపీగా చేసుకుంటూ పోతున్నాను సార్. మీ హస్బెండ్ కి ఏమైందండి? ఎలా చనిపోయారు? తను ఆరోగ్యం, హెల్త్ ఖరాబ్ అయ్యి కొంచెం కామెర్లో అలా అయ్యి చనిపోయారండి. మా పాప వాళ్ళు చిన్నప్పుడే చనిపోయారు. అప్పటి నుంచి ఇంకా ఇదే వర్క్ అండి. ఇదే వర్క్ లో నేను డ్రైవింగ్ నేర్పించుకుంటూ బతికేస్తున్నా. ఇంకా మీ తోటి మహిళలకు, అంటే మీలాంటి వాళ్ళు చాలా మంది సమాజంలో ఉంటారండి, వాళ్ళు నిరాశ నిస్పృహలో ఉంటారు. వాళ్ళకు మీరేం చెప్తారు? మీరు వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ ఏం చెప్తారు? వాళ్ళు దేనికి భయపడకూడదండి, దేనికి బాధపడకూడదు. ఎవ్వరు మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ఏదైనా సరే మనకంటూ మన పిల్లలకి మనం
ధైర్యం చెప్పేటట్టు ఉండాలి. ఏదైనా మన లైఫ్ లో ఏదైనా జరిగిందనుకో దానికి కృంగిపోకూడదండి. నాకు మా హస్బెండ్ చనిపోయిన 1 month కే నేను స్టార్ట్ చేశానండి ఇది. నేను ఎంత బాధపడుకుంటూ అలానే కూర్చుంటే మా పిల్లలకి భోజనం అవి ఎవరు పెట్టేవాళ్ళు కదా. అందుకనే నాలాగే అందరూ ఉండాలని కోరుకుంటున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి భయపడకూడదు, ధైర్యంగా ఉండాలండి. అదైతే నేను చెప్పగలుగుతాను. ఇది తన భర్త తన పిల్లల చిన్నతనంలోనే చనిపోవడం, అనారోగ్యంతో చనిపోయారు. అయినా కూడా ఎక్కడ నిరాశ నిస్పృహకు లోను కాకుండా తన కాళ్ళపై తాను నిలబడాలనే ఉద్దేశంతోనే తనకు వచ్చిన డ్రైవింగ్ విద్యని 10 మంది తన తోటి మహిళలకు నేర్పుతూ ఉపాధి పొందుతూ మహిళా లోకానికైతే ఆదర్శంగా నిలుస్తుంది. ప్రస్తుతం అపర్ణ గారి వద్ద నేర్చుకోవడానికి కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పమ్మా, అంటే ఎలా నేర్చుకుంటున్నారు, ఎలా నేర్పుతున్నారు అపర్ణ గారు? బాగా నేర్పిస్తారు, చాలా సపోర్ట్ చేస్తారు. భయం అనిపించినా తను మోటివేషన్ చేస్తుంది మంచిగా. ఎక్కడ మీది ఎక్కడమ్మా, అంటే మీరు ఎందుకు నేర్చుకుంటున్నారు వెహికల్? నేను ఇంట్లోనే ఉంటా కానీ ఈ మధ్య ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసా. బయటికి వెళ్ళడానికి నాకు అవసరం వస్తుంది. అట్లా ఆటోలో ఇబ్బంది అవుతుందని నేర్చుకోవాలి అని. ఇక్కడికి ఎలా వచ్చారు, ఎలా తెలిసింది సార్ అపర్ణ గారు ఇక్కడ నేర్పిస్తున్నారు? నేను ఇక్కడికి మా ఫ్రెండ్ నేను అనుకున్నాం ఎట్లా అంటే ఉంటారు, నేర్పించే వాళ్ళు ఉంటారు అనేసి ట్రై చేసాం. మాకు మేడం గారి నెంబర్ దొరికింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా, మీరు ఏం చేస్తారు? లోకలేనండి. ఇక మాకు ఇక వర్క్ ఇక్కడ చేస్తాను. ఇంకా రోజు ఆటోకి పోయి రావాలంటే చాలా ఇబ్బందిగా అనిపించి ఇంకా ఇన్స్టాలో ఫాలో అయ్యానండి. ఇన్స్టా చూశాను, అలా ఫాలో అయ్యి ఇక్కడ నేర్పిస్తున్నారని చెప్తే నేర్చుకుందామని వచ్చినామండి. ఎన్ని రోజులలో వచ్చింది మీకు డ్రైవింగ్ అపర్ణ గారి దగ్గర? అపర్ణ గారి దగ్గర 3 days లో వచ్చేసిందండి. 3 days లో వచ్చేసింది. ఇంకా ఫస్ట్ భయపడ్డాను, తర్వాత ఇంకా మేడం చాలా సపోర్ట్ చేశారండి. చాలా మంచిగా నేర్పిస్తున్నారు. ఇది అపర్ణ గారు తన విద్యను 10 మంది మహిళలకు కూడా నేర్పిస్తున్నారు. వాళ్ళు కూడా స్వయం ఉపాధి వైపు మళ్ళీ విధంగా ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో ఎక్కడికి వెళ్ళాలని కూడా ద్విచక్ర వాహనం అయితే కంపల్సరీ అయిపోయింది. తమ పిల్లలను హస్బెండ్ ఉద్యోగాలకు వెళ్ళినా కూడా, తమ పిల్లలను స్కూల్లో డ్రాప్ చేయాలన్నా కూడా, లేకపోతే తమ కాళ్ళపై తాము నిలబడి ఏదైనా ఉపాధి ఎంచుకోవాలన్నా కూడా ట్రావెలింగ్లో వెహికల్ అయితే కంపల్సరీ ఉంది. సో చాలా మంది మహిళలు కూడా అపర్ణ గారి వద్ద వెహికల్ నేర్చుకుంటూ స్వయం ఉపాధి పొందుతున్నారు. సో అపర్ణ గారు అయితే తాను ఉపాధి పొందడమే కాదు, తన తోటి మహిళలు కూడా ఉపాధి పొందేలా వాళ్ళకు డ్రైవింగ్ నేర్పిస్తూ మహిళా లోకానికి ఆదర్శంగా నిలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా అపర్ణ గారి వద్ద దాదాపు రాష్ట్రం నలుమూలల నుండి కూడా తెలంగాణ జిల్లాలో సూర్యాపేట చుట్టుపక్కల ఉన్న జనగాము, తొర్రూరు, ఖమ్మం, అదేవిధంగా నల్గొండ జిల్లాల నుంచి కూడా చాలా మంది మహిళలు ఇక్కడికి వచ్చి అపర్ణ గారి వద్ద డ్రైవింగ్ నేర్చుకుంటూ చక్కగా తమ వెహికల్ను నడుపుకుంటూ వాళ్ళు కూడా తమ కాళ్ళపై తాము నిలబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తంగా అపర్ణ గారు అయితే తమ ఒక మహిళా లోకానికి అయితే ఒక ఆదర్శంగా అని చెప్పుకోవచ్చు. తన విద్యను 10 మందికి పంచే విధంగా వాళ్ళని కూడా స్వయం ఉపాధి వైపు వెళ్ళేలా అపర్ణ గారు చేస్తున్న కృషిని అయితే అభినందనీయం.